వెల్కమ్ టు ఐ న్యూస్. దిస్ ఇస్ నిధి. పెహల్గాంలో జరిగింది కేవలం ఒక టెర్రర్ అటాక్ కాదు. అది మన భారత మాత గుండెలపై జరిగిన దాడి. ఆ కరుడుగట్టిన రాక్షసులు, ఆ మృగాళ్ళు 26 మంది అమాయక ప్రాణాలను మతం పేరుతో బలిగొన్నారు. అధునాతన ఆయుధాలతో అడ్డొచ్చిన వాళ్ళని అంతం చేసే నరరూప రాక్షసులు వాళ్ళు. అలాంటి ఉగ్రవాదులని మట్టుబెట్టడం అంటే సింపుల్ టాస్క్ కాదు. దీనికి కావాల్సింది ఎంతో వ్యూహం, పక్కా ప్రణాళిక, ప్రతి క్షణం అప్రమత్తత. కానీ మన ఇండియన్ ఆర్మీకి తెలుసు ఇలాంటి రాక్షసులకు ఎలా ఆన్సర్ ఇవ్వాలో. ఆ మారణ హోమం జరిగిన క్షణం నుంచి మన ఇండియన్ ఆర్మీ నిద్రపోలేదు. ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ ఆ రాక్షసుల ఆచూకీ కోసం వేటాడింది. ఇది కేవలం ఒక ఆపరేషన్ కాదు, దేశం ఇచ్చిన బాధ్యత. మన నిఘా సంస్థలు కంటి మీద రెప్ప వేయకుండా పనిచేశాయి. ప్రతి టెలిఫోన్ కాల్, ప్రతి రేడియో కమ్యూనికేషన్ చీమ చిటుక్కుమన్నా పసిగట్టారు. వాళ్ళు భారత్లోనే దాక్కుని స్థానికుల సహాయంతో అన్ని వసతులు పొందుతున్నారని క్లారిటీకి వచ్చారు. ఊరి జనంలో కలిసిపోయి మనకు తెలియకుండా ద్రోహం చేస్తున్న ఆ ఇద్దరు స్థానికులను ముందుగా పట్టుకున్నారు. వాళ్ళ నుండి ఒక్కో గుట్టు లాగారు. వాళ్ళు ఎంత తెలివిగా దాక్కోవాలని ప్రయత్నించినా మన ఆర్మీ అంతకు మించి 100 రెట్లు తెలివైంది. గత 14 రోజులుగా జరుగుతున్న అనుమానాస్పద సంభాషణలు, ఆ సంభాషణల ఆధారంగా మన గ్రిడ్ లో చిక్కారు ఆ ఉగ్రవాదులు. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ కు దగ్గరలో ఉన్న మహాదేవ్ అటవీ ప్రాంతం. దట్టమైన చెట్లతో, లోతైన లోయలతో, చీకటితో నిండిన ఆ భయంకరమైన అడవిలో దాక్కున్నారు వాళ్ళు. ముఖ్యంగా మహాదేవ్ శిఖరం దిగువన వారి ఉనికిని ఖచ్చితంగా గుర్తించారు. ఆ అడవిలో నివసించే సంచార జాతుల వారిపై నిఘా పెట్టారు. ఎలక్ట్రానిక్ నిఘాను మరింత పటిష్టం చేశారు. సరిగ్గా అదే టైంలో చైనీస్ అల్ట్రా రేడియో కమ్యూనికేషన్ సిగ్నల్స్ యాక్టివ్ గా ఉన్నట్టు క్లూ లభించింది. లష్కరే తోయిబా ఉగ్రవాదులు తమ ఎన్క్రిప్టెడ్ సందేశాలను పంపడానికి ఈ చైనీస్ రేడియోలను ఉపయోగిస్తున్నారని సైన్యం నిర్ధారించింది. ప్రతి సమాచారం ఒక ఆయుధంలా మారింది. మహాదేవ్ శిఖరం ఎత్తుగా, అటవీ ప్రాంతం దట్టంగా, ఉగ్రవాదులు అటవీ యుద్ధంలో ప్రత్యేక శిక్షణ పొందిన వాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో ఆపరేషన్ అంటే అది సాధారణ ఆపరేషన్ కాదు, అది మృత్యువుతో ఆట. కానీ మన ఇండియన్ ఆర్మీకి భయం అంటే ఏంటో తెలీదు, వెనకడుగు వేయటం రాదు. ఆ సంచార జాతుల వారు ఇచ్చిన పక్కా సమాచారంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. ఈ ఆపరేషన్ కు మహాదేవ్ అని నామకరణం చేశారు. ఈ పేరు వినగానే ఆ టెర్రరిస్టుల గుండెల్లో వణుకు పుట్టాలి. ఒక చోట తాత్కాలికంగా డేరా వేసుకుని తలదాచుకున్న ఆ 3 ఉగ్రవాదులని మన దళాలు పసిగట్టాయి. ఏ మాత్రం హెచ్చరిక లేదు, ఎటువంటి ఆలస్యం లేదు. చీకట్లో కదిలే చిరుత పులిలా నిశ్శబ్దంగా చేరుకుని అమాంతం కాల్పులు మొదలుపెట్టారు. అది కేవలం కాల్పులు కాదు, అది బుల్లెట్ల వర్షం కాదు, అది బుల్లెట్ల సునామీ. కేవలం కొన్ని సెకండ్ల వ్యవధిలో కాల్పులు జరిపింది మన ఇండియన్ ఆర్మీ. ఒక్క బుల్లెట్ కూడా వేస్ట్ అవ్వలేదు. ప్రతి బుల్లెట్ భారత్ మాతాకి జై అని అరిచినట్టుగా దూసుకు వెళ్ళింది. ఆ బుల్లెట్ల సునామీకి ఉగ్రవాదుల శరీర భాగాలు తునాతునకలయ్యాయి, ఛిద్రమైపోయాయి. పెహల్గాం ఉగ్రదాడికి సూత్రధారి ఆ రాక్షసుడు సులేమాన్ మూసాతో పాటు మరో 2 టెర్రరిస్టులు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఈ భూమిపై నుంచి ఆ చీడ పురుగుల ఉనికిని సమూలంగా తుడిచిపెట్టేసింది ఇండియన్ ఆర్మీ. ఉగ్రవాదులు హతమైన ఆ ప్రదేశంలో మన సైన్యం సోదాలు నిర్వహించింది. అక్కడ కనిపించిన దృశ్యం మన సైనికుల పవర్ కి నిదర్శనం. అనేకమైన అత్యాధునిక AK-47 రైఫిల్స్, 17 రైఫిల్ గ్రెనేడ్లు, భారీ మొత్తంలో మందుగుండు సామగ్రి. ఇదంతా చూస్తుంటే ఈ 3 ఉగ్రవాదులు మరోసారి పెహల్గాంలో జరిగిన దాడిని తలదన్నే విధంగా జమ్మూ కాశ్మీర్ లో ఇంకో పెను దాడికి ప్లాన్ చేస్తున్నారని భద్రతా దళాలు ఖచ్చితంగా అనుమానిస్తున్నాయి. అందుకే ఆ స్థాయిలో ఆయుధాలను నిల్వ చేసుకున్నారు. ఇది మన ఇండియన్ ఆర్మీ పవర్, ఇది మన సైనికుల దేశభక్తి, ఇది మన దేశం సత్తా. భారత్ జోలికొస్తే ఇంకోసారి భారత్ పై అటాక్ చేయాలనే ఆలోచన కలలో కూడా రాకుండా శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించి, వెన్నులో చలి పుట్టించే విధంగా మన ఇండియన్ ఆర్మీ వారికి సమాధానం చెప్పింది.